జై శ్రీరామ్. దేశానికి ధర్మానికి హాని జరుగుతుంది అనుకున్న ప్రతిసారి కూడా భగవంతుడు ఎవరినో ఒకరు పుట్టిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ, శంభాజీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇప్పుడు మోడీ, యోగి పుట్టిస్తూనే ఉంటాడు భగవంతుడు. ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. మన దేశానికి వచ్చిన ఆటంకం ఏం లేదు. కానీ హిందువులు కూడా మేలుకొని ఉండాలిగా. అసలు ధర్మాన్ని ఉండకూడదు, హిందువులు ఉండకూడదు, మొత్తం సమూలంగా తీసేయాలని చెప్పేసి శతబద్ధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా సంకనాకే వాళ్ళు ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారు. ఇప్పుడు రేపు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు తిరుపతిలో. అన్ని ప్రపంచ దేశాలన్నీ బ్యాన్ చేసిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడుతుంది. అది ఉగ్రవాద సంస్థ లేకపోతే మతపరమైన సంస్థ మనకు తెలియదు. కానీ అక్కడ బ్యాన్ చేశారంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించేది అయినట్టే కదా. ఊరికేమైనా బ్యాన్ చేయరు కదా. దానికి ఇక్కడ అనుమతులు దొరికినాయి. ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు దానికి. అంటే ఇక్కడ సంకేతాలు ఏమైనా కనపడుతున్నాయి మనకి. మొన్న కాకినాడలో పాకిస్తాన్ జెండాలు ఎగరేశారు. ఇప్పుడు ఈ మీటింగ్ పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మన విజయనగరంలోను, రాయచోటులోను అలాగా చూసాం కదా. అంటే ఏపీలో ఏదో జరగబోతుంది, సంథింగ్ ఏదో జరగబోతుంది. కాబట్టి హిందువులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే హిందువులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందువులే కాదు, అది క్రైస్తవులు కూడా ప్రమాదమే, మతం మారినోళ్ళకి. ఎందుకంటే డూప్లికేట్ హిందువులు కదా, వాళ్ళో కాపీర్లే. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకి పూర్తిగా తెలీదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఆ మీటింగ్ అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. అయినా సరే గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? దీని గురించి గట్టిగా ఆలోచించాలి కదా. ప్రపంచ దేశాలలో కనీసం ఇస్లాం దేశాల్లో కూడా దానికి పర్మిషన్ లేదు. అటువంటిది ఇక్కడ ఎందుకు ఇచ్చినట్టు ఏపీలో? పైగా తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి తిరుపతిలో ఇది ఎలా సాధ్యమైంది? ఆలోచించాలి కదా. ఆలోచించవలసిందే కదా. ఏదో జరగబోతుందని చెప్పి సంకేతాలు కనబడుతున్నాయి కదా. మేలుకోండి, 10 మందిని మేల్కొల్పండి. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి, దేశాన్ని ముక్కలు చేయాలి అనేది ఓన్లీ ఎజెండా వాళ్ళది. వాళ్ళ మతాన్ని విస్తరణ చెయ్యాలి. అది చంపో, మార్చో, ఈ ప్రలోభపెట్టో, రకరకాల బెదిరించో మొత్తం మార్చాలి. ఒక్క ఇస్లాం మాత్రమే ఉండాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మొగల్తూరులో చర్చి కట్టకూడదని చెప్పి అనుమతులు లేకుండా చర్చిలు కడుతున్నారని చెప్పేసి మా వాళ్ళు వెళ్ళి ఆపించారంట. ఆపిస్తే తెల్లారేసరికి అక్కడ ఉన్నట్టుకుంటే అమ్మవారికి గుడి తగలు పెట్టేశారంట. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ అనుమతులు లేకుండా చర్చి కడుతున్నారని చెప్పేసి చర్చి ఆపించారు. తప్పులేదు, లీగల్గా కాదు. కానీ వీళ్ళు అన్యాయంగా అక్రమంగా అక్కడ ఉన్నటువంటి గుడిని తగలబెట్టేశారు. అసలు ఏటిపోతుంది? ఏం చేయదలుచుకున్నారు అసలు? మిమ్మల్ని మీరే తగలబెట్టుకున్నారు. దేవుడికి ఏం కాదు. మీరు దేవుడి గుళ్ళు తగలబెట్టినా, దేవుడి తగలబెట్టినా ఏ దేవుడికి ఏం కాదు. మీ అస్తిత్వాన్ని మీరే తగలబెట్టుకుంటున్నారు. మీ మనుగడని మీరే తగలబెట్టుకుంటున్నారు. మీ పిల్లల భవిష్యత్తుని మీరే తగలబెట్టుకుంటున్నారు. అది మీకు తెలియట్లేదు. మతం మారిన వాళ్ళు ఏమి క్రైస్తవులు కాదుగా, హిందువులుగానే బతుకుతూ ఆ మతంలోకి వెళ్ళి ఇలా తయారయ్యారు జాంబీలుగా. అంతేగాని మీరేమీ క్రైస్తవులు కాదు. అదో రకమైనటువంటి అసుర లక్షణాలు అన్నమాట. కాబట్టి మనం గుళ్ళను తగలబెట్టామంటే అది మన మనుగడను మనమే తగలబెట్టుకుంటున్నట్లు లెక్క. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా
మనకి ప్రమాద గంటికలు ఉన్నాయి ఏపీలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బయటికి వెళ్ళిన వాళ్ళని, హాస్టల్లో ఉంటున్నటువంటి వాళ్ళని, చదువుకుంటున్నటువంటి వాళ్ళని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇదే నా విన్నపం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.